ప్రదర్శన మనకు కనబడుతుంది. ఇది ఇండియన్ హిస్టరీలో చాలా బలమైనటువంటి ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేయాలంటే వారంతల వారు ఇంట్రెస్ట్గా రావాలి, ముందుకు రావాలి. కానీ అరుదైనటువంటి సిచ్యువేషన్, అమ్మాయిలు సైతం ఈ దంగల్ని నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నారు. దంగల్ సినిమాలో ఉన్నటువంటి అక్క చెల్లెలను మాత్రమే ఇప్పటివరకు మనం టీవీలో చూస్తాం. కానీ ప్రత్యక్షంగా ఆడపిల్లలు రోడ్డుపైకి వచ్చి హనుమాన్ జయంతి సందర్భంగా చేతిలో దంగల్ ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి పరికరాలు పట్టుకుందాం. వాళ్ళతో మాట్లాడదాం. ఎక్సర్సైజ్ అంటే అమ్మాయిలకు నాకు తెలిసి వాకింగ్, యోగా, ఏరోబిక్స్ ఈ మూడు మాత్రమే. మీరు ఎందుకు పాత స్టైల్లో ఈ దంగల్ పద్ధతిలో అంటే ఇది జిమ్కి దీనికి ఏం తేడా ఉంటుంది? ఎలా ఉంటుంది దంగల్ చేసినప్పుడు ఆరోగ్యం, ఫిట్నెస్ చాలా బాగుంటుంది. కానీ అమ్మాయిలు ఇటు వైపు అసలు రారు, చాలా తక్కువ. మీరు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించారు? కోచింగ్ ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నారు? ఎప్పటి నుంచి తీసుకుంటారు? 2-3 ఇయర్స్ నుంచి. ఎంతమంది అమ్మాయిలు ఉంటారు మొత్తం? సో ఏ రకమైన ఎక్సర్సైజ్ చేస్తుంటారు దంగల్? అన్నిట్లో అపోజిట్ ఇస్తారు. హెవీ వెయిట్ లేపగలుగుతారా? హాఫ్ వెయిట్ పడుతుంది. ఒక మనిషి మీ మీద అటాక్ చేయడానికి వస్తే మీరు ఎదుర్కోవడము, వాళ్ళని కొట్టడం, అంత బలం ఉంటుందా ఈ దంగల్? ఇక్కడ చూపెట్టండి. అంటే మీ లైఫ్ ప్రొటెక్షన్లో భాగంగా అనుకోవచ్చా? ధైర్యంగా ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తారు, ఎన్ని గంటలు చేస్తారు, ఎంతసేపు చేస్తారు? మీ పేరెంట్స్ ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ఒప్పుకుంటారా? నేను ఇబ్బంది పెట్టాను ఈ ఎక్సర్సైజ్ ఎందుకు అసలు? అంటే మీ ఫాదర్ నేను దంగల్ పై ఆయనప్పటికీ మిమ్మల్ని ఎంకరేజ్. మీరేం చెప్తారు? ఎందుకు ఈ ఎక్సర్సైజ్ నేర్చుకోవాలని? ఫిట్నెస్ కోసం, స్ట్రెంత్ కోసం, ఎక్కడైనా వెళ్తే స్ట్రాంగ్గా ఉండాలి. ఏమైనా ముందర నుంచి ఏమైనా వస్తే ఐ కాంటాక్ట్ చేసి చేయడానికి ముందుకు వెళ్తారు. అంటే మీ ఆత్మరక్షణ కోసం అనుకుంటా. అమ్మాయిలకు ఏం మెసేజ్ ఇస్తారు ఎక్సర్సైజ్? స్ట్రాంగ్గా ఉండండి. ఇది నేర్చుకుంటే మీకు స్ట్రెంత్ ఉంటుంది. అంత ఒక వ్యక్తిని ఈజీగా ఆపొచ్చా ఈ ఎక్సర్సైజ్ వల్ల? మీ మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మీరు కొట్టగలుగుతారు వాళ్ళని ఈజీగా? ఒక పర్సన్, ఒక ఇద్దరు ముగ్గురు సిచ్యువేషన్లో ఎప్పటి నుంచి నేర్చుకుంటాను? 5 ఇయర్స్. ఎంతమందికి నేర్పించింది? 20 పురాణపూర్ ఎంతమంది ఉంటారు మొత్తం దంగల్? ఓకే, అమ్మాయిలకు ఈ సొసైటీలో చాలా యాసిడ్ అటాక్లు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, చైన్ స్నాచింగ్ జరుగుతుంది. ఆ విషయంలో ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల అవన్నీ మనం ఆపొచ్చు అనుకుంటున్నాం. స్వామి చెప్పండి. చాలా ఫిట్నెస్గా ఉండాలి, బలంగా ఉండాలి. ఎప్పటి నుంచి నేర్పిస్తున్నారు ఈ అమ్మాయిలకు? ఓన్లీ అమ్మాయిలకేనా, అబ్బాయిలకు? అందరికీ. ఓకే, దేనికోసం ఈ దంగల్ ఫిట్నెస్ వస్తుంది? మన బాడీ ఫిట్నెస్ కోసం. దాంతోపాటు అమ్మాయిల ప్రొటెక్షన్ కోసం అనుకో. ఇమ్యూనిటీ బూస్ట్ కోసం. కానీ ఎక్సర్సైజ్ అది కూడా అనుకోవచ్చు. ఆరోగ్యం కాపాడుకోవడం ఒకటైతే బయట జరుగుతున్నటువంటి ఘటనల పట్ల కూడా ఈ అమ్మాయిలు ఆ రకంగా కూడా ఫిట్నెస్ తెచ్చుకోవాలి.
తీసుకోవచ్చా వీళ్ళు? 100% తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బలం వస్తుంది. గద తిప్పామంటే మజాక్ కాదు, ముద్ద తిప్పాలంటే మజాక్ కాదు. ఈ అభ్యాసాలు మన దేశ అభ్యాసాలు చేస్తే ఒక రేంజ్లో పోతుంది మన బలం. బాడీ ఎంత న్యాచురల్గా ఫిట్నెస్ రావాలి అంతనే వస్తుంది. మన బయట కెమికల్ ఇంటర్ చేసి మనకి హైపం కాదు, న్యాచురల్ మన దేవుడికి ఎట్లా ఇచ్చిండో అట్లానే అవుతుంది. ఏం చెప్తారు మొత్తం యువకులకు? ఈ జిమ్, ఎక్సర్సైజ్, యోగా మానేసి దంగలకు రావాలని చెప్తారా, లేకపోతే అక్కడే ఉండాలని చెప్తారా? ఓవర్ ఏం చేస్తారు అది మన అది నా మెసేజ్. మూలాలు మర్చిపోదు మన చరిత్ర. అంటే జిమ్ చేసే వాళ్ళు చేయమంటారు. జిమ్ చేసే వాళ్ళు చేయండి, యోగా కూడా మనదే కదా, అన్నీ మనది. దాంతోపాటు ఈ మన దండ బయట మన ముగ్గురు మన గజాభ్యాసాలకి మర్చిపోతాం. ఓకే, ఏమేమి ఎక్సర్సైజ్ ఉంటాయి దంగల్లో? చాలా ఉంటాయి, మోర్ దెన్ 500 ఉంటాయి. రోజు సాధారణ వ్యక్తి దంగలు చేయలేడు. నిజమేనా? అసలు దండం ఉంటుంది. మన అఖాడాలో ఎవరికి మేము బయట తీసుకొచ్చి ఇంట్లో అన్నపప్పు తినండి, డైట్ మీరు ఖచ్చితంగా ఫాలో చేయాలి. అంత ఉంటుంది మా మొత్తం ఈ దంగల్లో హిస్టరీ చరిత్రకు చెందింది. పాత మూలాలని గుర్తు చేసుకోవడం కోసమే ఈ దంగల్ ఎక్సర్సైజ్ నేర్పిస్తూ ఉంటాం. అమ్మాయిలు ఎవరు వచ్చినా సరే దంగలు నేర్చుకోవచ్చు. వాళ్ళ ఫిట్నెస్ వాళ్ళు కాపాడడంతో పాటు బయట ఏమైనా అనుకోకుండా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని కూడా పరిరక్షించడం కోసం ఈ అమ్మాయిల ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది అంటే మాత్రం ట్రైనర్స్. కెమెరా పర్సన్ తేజాతో రవితేజ, సీనియర్స్ హైదరాబాద్.